ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించారు. మోదీ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం పూర్తిగా జనసంద్రాన్ని తలపించింది. ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ప్రాంతవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయిలో ఇప్పుడైతే ఇనాగ్రేషన్ అయింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఇక్కడ ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం ఈ ఉత్తరాంధ్ర అలాగే ఏపీ రాష్ట్రం సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రజలు అయితే ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే మోదీ మహాసభ వద్ద అయితే ప్రసంగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యేవి. దాదాపుగా టెర్మినల్ పూర్తి స్థాయిలో విమానాశ్రయం కూడా ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ఈ మోదీ సభకైతే దాదాపుగా 3 లక్షల మంది వరకు ప్రజలు వస్తారని అంచనా వేశారు. కానీ అంచనాకు మించి కూడా ప్రజలు రావడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా బయట కూడా పూర్తి స్థాయిలో ఇసుకేస్తే రాలనంత జనాలు అయితే వచ్చారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంతో పాటు ప్రధానంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఇక్కడంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ వచ్చే అభిమానులకు పూర్తి స్థాయిలో ఇక్కడ మోదీ సభను వినేందుకైతే కొంతవరకు ఆటంకం ఏర్పడింది. అయితే ప్రస్తుతం వాళ్ళంతా సంతోషిస్తున్నారు. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే మెండుగా ఉంటాయని అలాగే పరిశ్రమలు కూడా వస్తాయని చెప్పేసి వీళ్ళు పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారు. అయితే ప్రస్తుతం మోదీ సభ ఏదైతే ఉందో వినలేకపోయినా సరే వీళ్ళంతా అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ప్రారంభం అవడంతో వీళ్ళు ఏ విధంగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అడిగి తెలుసుకున్నారు. చెప్పండి పెద్దాయన, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మోదీ ప్రసంగం మీరు విన్నారా లేదా? అసలు మీకు కొంతమంది తిరిగి వెళ్ళిపోతున్నారు, మీరేమంటారు? విన్నాము, చాలా తృప్తిగా ఉంది. సంతకాటి మండలం తాలాడ, విజయనగరం జిల్లా. అక్కడి నుండి మేము 3 బస్సులతో వచ్చాము. చాలా నీట్గా ఉంది. మంచి గొప్పతనంగా మన చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మోడీ గారు వీళ్ళంతా కలిసి ఇంత మన ఉత్తరాంధ్రని ఇంప్రూవ్మెంట్ చేస్తారని మరీ ఇంకా మేము ఆనందిస్తున్నాం. అంటే ప్రధానంగా అనుకున్న కన్నా ఎక్కువ మంది ప్రజలైతే వచ్చారు. మరి మీరు మోదీ సభ అయితే వెళ్ళలేకపోయారు లోపలికి, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఏంటి ఫీల్ అవ్వలేదు. అందరము ఏకభావంగా ఎంత గ్రాండ్ గా ఎంత బాగా సక్సెస్ అయిందనేది మా తాలూకా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాము. కొంతమంది ఇక్కడ పూర్తి స్థాయి యువకులు కూడా ఉన్నారు. వాళ్ళు రెస్పాన్స్ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మోదీ సభ ఎలా జరిగింది అనుకుంటున్నారు? అసలు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత ఏ విధంగా ఉందనుకుంటున్నారు? మాది శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం, భగవాన్పురం విలేజ్. మాకు చాలా ఆనందంగా ఉంది. మా కింజరాపు అచ్చెన్నాయుడు గారు మాకు కార్యక్రమంలో కానీ దేంట్లో కానీ ప్రధానంగా ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు వస్తాయని చెప్పేసి చాలా వరకు అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? విమానాశ్రయం ఎంతగా ఇదవుతుంది అంటే యువతకు కూడా భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని మేమైతే భావిస్తున్నాం. ఇక్కడైతే మేము చాలా ఆనందపడుతున్నాం. అన్ని ఏర్పాట్లలో కానీ దేంట్లో కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కూటమి ప్రభుత్వం ఇదంతా ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని అంటారు. ప్రస్తుతం ఏ విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎలాగా ఉంది అసలు మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత? ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరి కలికితురాయి శ్రీ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విశేషంగా కృషి చేశారు. దాదాపు 4000 ఎకరాలకు పైబడిన ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం వల్ల దేశ విదేశాలు వెళ్ళడానికి గతంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళవలసి వచ్చేది. కానీ ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ల పరిధిలో మాత్రం ఈ ఎయిర్పోర్ట్ మధ్యస్థంగా ఉంది. దీనివల్ల ఈ ఎయిర్పోర్టుతో పాటు చుట్టూ పరిశ్రమలు రావడానికి, అదేవిధంగా మరి ఎయిర్పోర్ట్తో పాటు సముద్ర తీర ప్రాంతం కూడా చాలా దగ్గరగా ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతం ద్వారా వచ్చిన రవాణా సదుపాయం ఎయిర్పోర్ట్ ద్వారా కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద నరేంద్ర మోడీ మహాసభకైతే ప్రధానంగా పూర్తి స్థాయిలో ప్రజలైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం వీళ్ళంతా కూడా అనుకున్న విధంగా 3 లక్షల వరకు మంది కూడా ఈ ఎయిర్పోర్ట్ మహాసభకైతే పూర్తి స్థాయిలో ఇక్కడికి వస్తారని అంచనా వేశారు. కానీ అంచనాలకు మించి పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలు రావడంతో ఇక్కడ అందరూ కూడా కొంతమేర ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈ
ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేయడం హర్షించదగ్గ విషయం అంటున్నారు. మొత్తం మీద భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ఏపీ రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పేసి వీరంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM TV.